హే కృష్ణ, ప్రేమ కళా ప్రపూర్ణ, నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది. వద్దనుకున్నా 100 గజాలకే ఓ అమ్మాయి నీ కంటబడుతుంది. అర్జున, ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను? లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేనూ చూచడలేదు. ఏమి చేయమందు? లేం, నిలబడు. విను. ప్రణయ భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించిన రీతి. ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురుపడినదా? పడినది. నీవేమి చేసేదివి? చిచి, నేనేం చేయలేదు. చిచ్చి, ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు? ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచును? ఏం చేయాలో తెలియదు గురు. శిక్ష నేను అభినయించి చూపెదను, గమనింపు. చూడు, ఆ అమ్మాయి ఇలా నడిచి వస్తుంది. ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు. అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి. అమ్మాయి తలవంచుకుంది కదా, తలెత్తి చూస్తుంది. ఎలా చూస్తుందో? ఒకవేళ కోపంగా చూస్తానా? కంగారు పడకూడదు. ఏమైనా సరే నీ చూపులు మాత్రం స్క్రూలు వేసి బిగించి అలాగే చూడు, చూస్తూనే ఉంటుంది. అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది, తలవంచుకుంటుంది. అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తూ ఉంటావు. అప్పుడు అమ్మాయి తలెత్తుతుందో చేయిస్తుందో చెంప చెల్లుమంటే అక్కడే టైమింగ్ కావాలి. అవకాశం ఆవిడికి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్, లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళ్ళలోకి చూడు. అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళ్ళలో నుంచి ఆమె కళ్ళలోకి దూసుకుపోతాయి. అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది, నిన్ను పలకరిస్తుంది. నిజమా గురు? ట్రై చేయి. ఇది మొదటి పాఠం. తర్వాత పాఠం? ఇది ట్రై చేయి. ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నాకు చెబుతావు. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఎరా మధు, నిన్ను నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా? బాగా పట్టింది. ఇదిగో బొమ్మతో రిహార్సల్ చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే ఇవాళ ప్రాక్టికల్స్. ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. ఏమిటి? ఏమిటా? మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మో, అమ్మాయిలే? ఒరే, నాకు భయంగా ఉందిరా. ఒరే, భయపడి చూస్తావేరా అలాగా? చూడు, పిరికివాడికి ప్రేమించే హక్కు లేదు. కాబట్టి గెట్ రెడీ, కమ్ ఆన్. దుర్గా, ఏమిటి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. 4 months అయింది వచ్చి. మేము అంటున్నావు? ఎవరేమిటి? నేను మావారు. వాట్? నీకు పెళ్ళైపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారనమాట. లేదు దుర్గా, అన్నయ్య ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దేనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద, రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే, చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి? ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలైంది. ఏమిటో పెళ్ళి అయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యగా మీ ఇద్దరు మా పెళ్లి. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్కి టైం అయింది, మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్ టైం మీద వస్తాను. సాయంత్రం వస్తాను. ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏవి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటలేదు. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా, నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి. మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకిష్టమైనట్టు నేను ఉండాలంటే నాకిష్టం లేని పని నేను చేయాలి. మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా.
ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా లంగా లంగా. లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే సరళా, 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 నేను భోజనం చేశాను, నువ్వు భోజనం చేయి. సారీ సరళ, రాత్రి తప్పు చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? కాఫీ తీసుకోండి. రాత్రి నేను తాగొచ్చాను. తెలుసు. మా ఫ్రెండ్స్, ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు, తప్పలేదు. నువ్వేమైనా అంటావేమని భయపడ్డాను. ఎందుకో? నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? సరళ, ఇంకెప్పుడు తాగను. నవ్వుతావేంటి? తిడతావనుకున్నాను.